నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ విభజన తరువాత రాజధాని అంశానికి సంబంధించి 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది, 12 ఏళ్ళైనా ఈ అంశము ఎప్పటికీ హాట్ టాపిక్ అని అంటే అవునని మనం చాలా క్లియర్గా చెప్పవచ్చు. అమరావతి మన రాజధాని అని గెజిట్ తీసుకొచ్చినా కూడా మావిగన్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా ఎందుకు పట్టుబడుతున్నారు? రేపు నా ఎలక్షన్ ఎజెండా మావిగనే అంటూ అంత ధైర్యంగా నేను జనాల్లోకి వెళ్ళబోతున్నాను, తాడో పేడో తేల్చుకుంటాను అని అంటూ 2.5 సంవత్సరాలు ఉండంగానే ఇంత అగ్రెసివ్గా, ఇంత ముందస్తుగా ఆయన ఆ ప్రణాళికను తెర మీద తీసుకురావడం ఏంటి ఆయన ధైర్యం? నిజంగానే మావిగన్ అనేది అంత పవర్ఫుల్ అస్త్రమా? జనాలు మావిగన్కి సంబంధించి యాక్సెప్ట్ చేసే రోజులు రాబోతున్నాయా? అధికార పక్షం భయపడుతుందా మావిగన్ విషయంలో? ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి ఇంత మొండి ధైర్యం ఏంటి? ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది ఎలక్షన్స్కి. ఎవరైనా తమ ఎజెండాని 1 ఇయర్ బిఫోరో లేకపోతే మేనిఫెస్టోలో పెట్టడమో ప్రచారంలో వెళ్తుంటే చేయడమో చూస్తారు. ఆల్రెడీ అమరావతి గెజిట్ వచ్చిన తర్వాత వాళ్ళన్నప్పుడు 3 రాజధానులు అన్న దానికి సంబంధించి కొంత నెగిటివిటీ వచ్చాక మరొక్కసారి మావిగన్ అన్న అంశాన్ని అంత ధైర్యంగా ఆయన అనౌన్స్ చేయడము ఏంటి అసలు? ఆయన ధైర్యం అని పక్కబెట్టామా, కానీ స్వరం మారుతుంది, గళం మారుతుందని ఇప్పుడు మనం టీ కృష్ణ గారి సినిమాలో పాట విన్నాం. అది చంద్రబాబు గారిలో మళ్ళీ కనబడింది. మొన్న 3 days నుంచి ఇది ఒక డిస్కషన్ చాలా స్ట్రాంగ్ స్టార్ట్ అయింది. ఆయన నోటి నుంచి వచ్చింది. ఏమని వచ్చింది? ఆల్మోస్ట్ మావిగన్ని మచిలీపట్నం తీసి మంగళగిరి పెట్టాడు. మంగళగిరి, అవును, కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా కదా. ఇందులో ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకో, ఇప్పుడు బ్రహ్మం గారు కాలజ్ఞానంలాగా ముందు చెప్పారంటే అడుగుడు ఆ కేకే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పింది నిజమైంది, తర్వాత ఎత్తిపోతల పథకం ఏదైనా. సో అట్లాగే కొన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి స్టేచర్ ఉన్నవాడు దూరదృష్టితోనే మాడతాడు అన్నది బేసిక్ లాజిక్ కూడా. ఓకే, కొంత పరిపాలన మీద అవగాహన అనేది అప్పటికే ఎంత కాదన్నా ఒక పరిపాలన మీద అవగాహన లేకుండా నిన్న నిర్మలా సీతారామన్ గారు రాగానే పరవశించిపోయి మా పయ్యవల కేసు నాదెండ్ల మనోహర్ గారు రోల్ తీసుకున్నట్టుకున్నాడు. నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైన డబ్బులు ఇచ్చేస్తారు అంటున్నారు. నాకు ఎక్కడ బాధ వచ్చిందంటే 94,480 కోట్ల దగ్గర గ్రాంట్ తీసుకొచ్చాడు. గ్రాంట్కి అప్పుకి తేడా తెలియని వాళ్ళని ఏం చేయాలి నాకు అర్థం కావట్లే. అందుకే ఆనంద రామనాయుడు గారికి ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తే కాస్త మాకు సబ్జెక్ట్ అని బయటకు వస్తుంది. పయ్యవల కేశవ గారికి అంత అవగాహన ఉన్న వ్యక్తి అనుకుంటే ఆయన ఎలా మాట్లాడతారని నేను అనుకోలేదు. అప్పులకి అవకాశం కల్పించడం దానికి మీరు అప్పులకి ఈ రోజుకి కూడా లెక్క చెప్పలేకపోతున్నారు సార్. రేపు కాగోడు గుండె వచ్చేసి దిగే టైంకి ఫస్ట్ తెలుసుకోండి అది. ఇక్కడ మీరు ఈరోజు మీ గలం మార్చి మావిగన్ని ఇంచుమించి సరిసేట అన్నప్పుడు మీరు ఎంత కాదన్నా అల్లప్పుడు 3 రాజధానులు అన్నదానికి కూడా ఇంతే అవహేళన చేస్తూ ఈ బొరతక్కు ఛానల్ త్రూగా ఆ విషయాన్ని డైల్యూట్ చేయడానికి మీరు పడిన నానా తిప్పలు ఇంత అంత కదా. అది ఎలక్షన్ ఇంజనీరింగ్ కూడా చేసుకున్నారు. కానీ తెలుసో తెలియకో నిజాన్ని మాత్రం ఒప్పుకుంటారు. ఏ పరంగా? మావిగన్ ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు అంటే మంగళగిరిని యాడ్ చేయడం అంటే నాకు పేరు అవసరం లేదా, వాళ్ళ 3 రాజధానులు అన్నదాన్ని ఒప్పుకున్నారు. లేదంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నది ఎప్పుడైతే వైజాగ్ ఆర్థిక రాజధాని అని ఒకటి తెలుగులోనూ ఇంగ్లీష్లోనే చెప్తే ఇంగ్లీష్కి చెప్పిన దానికి పరవశించిపోయి బుర్రతక్కు బ్యాచ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అమరావతిని సెంట్రిక్గా ఆయన మొదటిసారి 3 రాజధానులు అని చెప్పినప్పుడు కూడా అమరావతి పరిపాలనా సౌలభ్యం కోసం అక్కడ అని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ కర్నూలు అన్నది చెప్పాడు. ఇప్పుడు ఈ మావిగన్ విషయంలో వీళ్ళ నోట్లోంచి మళ్ళీ అది మాట వస్తే ఎవరిని వేరువేదలు చేయడానికి నాటకాలు ఆడుతున్నారు మీరు అందరూ చెప్పండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అన్నారు. జిహెచ్ఎంసీ లాగా అమరావతి మీరు సిఆర్డి అని ఇంకో చెత్త తీసుకొచ్చి పెట్టారు. ఆ బ్యూరోక్రాట్స్ నారాయణ ఆడుతున్న ఈ కోతికొమ్మ చాటకి రైతులు బలవుతున్నారు. ఇక్కడ ఎవడైనా బలేడా? ఔటర్ రింగ్ రోడ్లో ఏ రోజైనా ఇదే ఛానల్లో ఈ తపేలా ఛానల్ అప్పటి నుంచి ఏడుస్తున్నాయి కదా. ఎవడన్నా ఔటర్ రింగ్ రోడ్ బాధితుడని ఒక్కడు వచ్చాడమ్మా? డెవలప్ అయ్యారు తప్పితే ఎవరో అయితే బాధితులు ఏ రోజున విన్నావు మనం? నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి, నేను జర్నలిజం చదువుకున్నాను, నేను ఎప్పటి నుంచో ఫీల్డ్లో నేను ఉన్నాను. ఈ గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ విషయంలో కానీ ఒక ల్యాండ్ ఎక్విజిషన్ అన్న మెట్రో విషయంలో కానీ ఎక్కడైనా ఒక అంబిగ్యూటీ చూపించు. ఏం లేదు. తలాత్తోకలని తపెల బ్యాచ్లందరినీ పెట్టి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది ఒక మెలోడ్రామా ఇటు నుంచి బ్రహ్మాండంగా పెనట్రేట్ చేస్తున్నారా లేదా? ప్రజలకు అక్కర్లేని విషయం అది.
ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ 180 కిలోమీటర్ల రేడియస్ ఎక్విషన్స్ జరుగుతున్నప్పుడు శ్రీకాకుళం వాడు కానీ విజయనగరం వాడు కానీ లేదా అక్కడ వైజాగ్ వాడు కానీ లేదా ఇటుపక్క కర్నూలు వాడు, మనకి దగ్గర నెక్స్ట్ బోర్డర్ కర్నూలే కదా, ఇక నెక్స్ట్ బోర్డర్ మన కోదావరి దాటిన తర్వాత వచ్చేది నెక్స్ట్ స్టేట్ జంగారెడ్డి కూడా కదా. వీళ్ళు ఎవడైనా కనీసం రియాక్ట్ అయ్యాడమ్మా చెప్పు ఒకసారి. కాకపోతే ఇప్పుడు అమరావతి అని గెజిట్ తీసుకొచ్చిన తర్వాత మరొకసారి మావిగనాన్ని తీసుకొస్తే ఎలా దాన్ని సింక్ చేస్తారు అనేది. ఇప్పుడు మావిగన్ మా ఎజెండా అన్నప్పుడు 3 ప్రాంతాల డెవలప్మెంట్ ఎజెండా అన్న కాన్సెప్ట్ని కాకుండా మావిగన్ రాజధాని అంటే అలా బస్సు ఏది ఎవడో బుర్ర తక్కువ వాళ్ళందరితో ఫోన్లు చేయించి ఈ చెత్త చెదరం కాదు కదా. విజయవాడ నుంచి మచిలీపట్నం బస్సు లేదా, విజయవాడ నుంచి గుంటూరుకి బస్సులు లేవా? ఉన్నాయి, ఎందుకు లేవు? లేకపోతే మీ మొహాలకి అక్కడెక్కడ సెక్రటరియట్ అమరావతిలో ఉంటే ఊపుకుని వెళ్ళట్లే విజయవాడలో దిగి బస్సు అడుగుతున్నారు రేటి ఏ బస్సు ఎక్కాలని. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లు ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి? మున్సిపల్ కార్పొరేషన్లు. ఇవన్నీ కలిపితేనే కదా రెవెన్యూ మాడ్యూల్. అవును, రెవెన్యూ మాడ్యూల్ కాదంటే సంపద సృష్టిస్తామని పకోడీ కబుర్లు మీరు ప్రభావితం అవుతారు, కానీ సంపద మేము ఎవరికి జేబు భారం పడకుండా పరిపాలించిన చెప్పిన మాటలకు మీకు అంత కష్టంగా ఎందుకు ఉంటున్నాయి? దాని భయం అంటాం మేము. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి తన ప్రాస్పెక్టులో ఆలోచిస్తే రెవెన్యూ జనరేషన్ గ్రేటర్ హైదరాబాద్ అన్నది, లేదా గ్రేటర్ అమరావతి, లేదంటే గ్రేటర్ మావిగన్నో, దానికి పేరు పెట్టడానికి ఏముంది? మీరు అమరావతి ఇక్కడెక్కడ ఉంటే గగబగా తీసుకెళ్ళిపోయి అక్కడ రాజధాని అక్కడ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పెట్టి దాన్ని అమరావతి అన్నప్పుడు తప్పులేదా? 60 కిలోమీటర్లు దాటి ఉంటుంది మీకు డిస్టెన్స్ తెలుసా? ఒరిజినల్ అమరావతికి వీళ్ళు పెట్టిన పేరు అమరావతికి విన్నాను, అది చూడలేదు కానీ ఇప్పటివరకు విన్నాను. వాస్తవం అమ్మా. అలాంటిది గ్రేటర్ హైదరాబాద్ 180 కిలోమీటర్ రేడియస్ అంటే గ్రేటర్ హైదరాబాద్ అని పేరు పిలిస్తే మీకు బాధ లేదు, కానీ దాన్ని మావిగన్ అని పిలిస్తే బాధ వస్తుందా? పేరే కదా రాజధాని. నేను చెప్పట్లే, మళ్ళీ రాజధాని అమరావతిగా గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకి సార్ ప్రజలు ఇప్పుడు దీనికి 12 ఏళ్ల నుంచి రాజధాని విషయానికి సంబంధించి ఫస్ట్ అమరావతి అనుకున్నాము, సరే అక్కడ ఏదో మోసం జరుగుతుందని ప్రజలు అది విశ్వసించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఆయన అదే అమరావతికి సంబంధించి గతంలో ఆయన చేసిన కామెంట్స్ కొంత తెరమెత్తికి రావడము, ఇప్పుడు ఒక దగ్గర కాదు 3 రాజధానులు పెడదాము అన్న కాన్సెప్ట్ తీసుకొస్తే మళ్ళా అటు అమరావతి ప్రాంత రైతులే ప్రభావితం అయ్యారా లేకపోతే ప్రజలే తిరస్కరించారా, ఇది ముందుకు వెళ్ళట్లేదు అనేసి అని అది అయిపోయింది. ఇదంతా బ్రేకింగ్. సరే అమరావతికి జై అన్నాం, ఇప్పుడు అన్నాలు కూడా రాజధాని కాబట్టి. 151 జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు అమరావతికి ఎంత చేసిన చంద్రబాబు నాయుడికి 6 పల్లెలు పెట్టారో గెలిపించారు, ఓడించారు. మరి అది ఎజెండా కాదు, అది ఎవరికి ప్రజలకు సంబంధం ఉన్న విషయం కాదు. అదేంటి 3 రాజధానులు చెప్పారని చెప్పి నాకు జగన్మోహన్ రెడ్డి కానీ మెచ్చి మేకతో వేశారా? వైజాగ్ నొన్న గుండు గీశారు, విజయవాడ గుంటూరు గీశారు, కర్నూలు కూడా గుండు గీశారు. సొంత రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అక్కడ నేను చెప్తుంది ఒక ప్రాస్పెక్టివ్ ఆఫ్ క్యాపిటలిజము క్యాపిటలైజేషన్ అన్నది కాన్సెప్ట్ చూసుకుంటే ఎక్కడ లేదు కదా, ఎవరికి మేలు రాలేదు కదా. మాకు రాజధాని చేస్తా అన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని అలా అయ్యలేదు. మాకు రాజధాని వద్దు కాబట్టి తెలుగుదేశంకి ఓటేస్తామన్న కాన్సెప్ట్ చేయలేదు ఈ 3 ప్రాంతాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లే ఎవరు? అంటే ఇప్పుడు మావిగన్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కర్నూలుడు కానీ లేదంటే మనకు విశాఖపట్నం వాడు కానీ నెక్స్ట్ ఇంకోటి ఏటమ్మా అన్నాడు అమరావతి వాళ్ళు. మాకు ఇక్కడ నుంచి కదల్చకుండా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కోటేనేసారా? అక్కడ కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కాబట్టి బెంచ్ తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి భరోసా మాటిస్తే మడం తెప్పడని ఓట్లేసారా? విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఇప్పుడు ముంబై ఆర్థిక రాజధాని అంటాం దేశానికి. ఏమైనా వెళ్ళి గవర్నర్ అక్కడే కూర్చుంటుందా లేకపోతే నిర్మలా సీతారామన్ అక్కడే కూర్చుంటుంది ఆవిడ? మరి ఆ పాటి అవగాహన లేకుండా కూర్చున్నారు బొంబై వాళ్ళందరూ. అయ్యో బాబోయ్ మాది ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమైనా పార్లమెంట్ సమావేశాలు పెట్టమని అడుగుతున్నారు. లేదు, ఇది ఎక్కడ దరిద్రం నాకు అర్థం కదా. అంటే అంత బుర్ర తక్కువ వల్ల కనబడుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే. మీరు రాజధాని అనే కోతికొమ్మ చాట ఆడిస్తుంటే ఇక్కడ నేను అంటుంది డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో ఎందుకు ఆలోచించరు? ఇన్ని మాటలు చెప్పారు కదా మరి చంద్రబాబు నాయుడు. ఏంట్రే 34,000 ఎకరాలు మున్సిపాలిటీయా? మన నవనగరాలు అద్భుతాలు, ఆ సింగపూర్ కన్స్ట్రక్టిజం అలా ఈశ్వరన్ గడు ఇవన్నీ మాకు అరికథలు. అప్పుడు చెవులో క్యాబేజీ పూలే. అందుకే కదా రిజల్ట్ అప్పుడు ఎలా ఇచ్చారో మనం చూసి. నేను అంటుంది అదేనమ్మా, నీకు ఇప్పుడు నవనగరాలు కట్టే ఛాలెంజ్ని కన్ఫైన్ చేసి మున్సిపాలిటీయా, అందుకే 1,00,000 ఎకరాలా? అంటే ఏదైనా కమర్షియల్ యాక్టివిటీయా రాజధానులు కట్టడం లేదంటే? ఇప్పుడు మావిగన్తో ఇన్ని కబుర్లు చెప్తుండ్రు. ఫస్ట్ 1,500 కోట్లు రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దగ్గర నెక్స్ట్ ₹1 ఇవ్వకపోతే కదా జగన్మోహన్ నాకు ఉన్నసాలని చెప్పి దాంట్లో కలిగిన కట్టి కళ్ళు గంజని అన్ని బిల్డింగ్లోనే పరిపాలించుకున్నాడు కదా ఆయన. మరి మీరు వచ్చినకల్లా అద్భుతాలు సూదిగా ఉండాలి. నారాయణ పైకి ఎక్కాలంటే ఎలివేటర్లోంచి ఆ పై సూది మించి ఇలాగా లిబర్టీ స్టాచ్యూ చూపించినట్టు చూపిస్తాడు. ఆయన కళ్ళ సాకారం చేయడానికి నేను అమరావతి కోరుతున్నానని చెప్పండి ఎవడైనా. ఇదే అవుతోంది అక్కడ.
పులి మీద బలవంతాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కించినోడు అంటే నారాయణే. ఓకే, అవునన్నా కాదన్నా? ఇప్పుడు మావిగా నిజంగా అంత ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో చూపించబోతుంది. ఎవరి కోసం చూపించింది? ఇప్పుడు ఆ ప్రాంతంలో, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మన అందరం చుట్టుపక్కల నానక్రమ కూడా, కొప్పాల కూడా అన్ని ఫలితాలు అనుభవించిన విజన్ కనబడుతుంటే ఇంకోటికి చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకటికి విజన్ ఉండదా మార్కెట్లో? అది ఒక్కరు సొంతమేం కాదు కదా విజన్ అనేది. మరి ఫ్లోటింగ్ లో వస్తూనే ఉంటుంది, అది ఒక దగ్గర ఆగిపోయేది కాదు అది. ఇప్పుడు జనాన్ని తీసుకెళ్ళి కూడా ఆడ కూర్చోబెట్టాలి నువ్వు. ఇప్పుడు నీకు వచ్చిన తలకనొప్పి ఏంటంటే అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడుతున్న బిల్డింగుల్లో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, హైకోర్టు జడ్జిలు, హైకోర్టు స్టాఫ్లు, సచివాలయం స్టాఫ్లు మాత్రమే ఉంటారు. ప్రజలేరి ఉండరు కదా. ప్రజలేరి చెప్పండి దీనికి సమాధానం. ఎక్కడ ప్రజలు ఉన్న దగ్గర ఇలా విస్తరించింది. అదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది. సరే, ఇప్పుడు అంటే మావిగన్ అనేది రాబోయే రోజుల్లో ఏపీ రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి ఎజెండానా, లేకపోతే ఏంటి కన్ఫ్యూజన్ అనేది మిస్ అవుతుంది సార్? దేనికి కన్ఫ్యూజ్ అవుతుంది? ఇక్కడ అమెరికా పోల్ నుంచి అన్ని తరలించారు. బిల్ గేట్స్ ఏంటంటే వచ్చి నారాయణ సూదిగా కట్టి బిల్డింగ్ లో కట్టపోతే నీకు మైక్రోసాఫ్ట్ ఏమన్నా చెప్పాడు చంద్రబాబు నాయుడు లేదు. అయితే ఐఎస్బీ వాళ్ళు వచ్చి మంచి టీ తాగారు, మంచి టిఫిన్ తిన్నారు సార్ దగ్గర తిని ఈ పాత పడిపోయిన హైకోర్టులో ఎక్కడ ఉండరు ఇదే అంటే మీరు సూదిగా నారాయణ గారు కట్టమన్నట్టు కడితేనే కానీ మీరు రావని ఏమని చెప్పారా? లేదు. నీకు డెవలప్మెంట్ అన్నది ఎక్కడ చూస్తున్నావు? ఎక్కడ నువ్వు కొండల్ని పిండి చేసే సామర్థ్యం హైదరాబాద్కు ఉందా లేదా? ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం విస్తరించే అంటే ఐటీ హబ్కు సంబంధించిన ప్రాంతంలో అయితే విస్తరణకి అవకాశాలు ఉంటాయా అన్నదే కదా చూస్తారు. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్కి సంబంధించింది ఇంటర్నేషనల్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనే కాన్సెప్ట్లో గుంటూరు కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకో, దొందలేదు రైతే రాజు అనుకున్న ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకో, ఆపగలరా? వర్కౌట్ అవుతుంది, ఆపడానికి ఛాన్స్ లేదు. అది డెవలప్మెంట్ గుంటూరు ఈ ప్రాస్పెక్ట్ వస్తుంది. విజయవాడ కూడలతో కూడిన జంక్షన్, మంచి జంక్షన్. రెవెన్యూ డివిజన్ ఎలాగో ఎత్తేసారు కదా మా దగ్గర. మా జడ్డితనానికి బుర్ర తక్కువ రాజకీయ నాయకులు ఉన్న జడ్డితనానికి మాకు డివిజన్ పోయింది కదా, పేరుకి దమ్మిడి లేని డివిజన్ ఒకటి పెట్టారు కదా అక్కడ. దాని బదులు ఈ జంక్షన్ విస్తరణకి ఇది ఇప్పుడు అమృత భారత్ విస్తరణలో ఎన్నెన్నో స్టేషన్లు జరుగుతున్నాయి. విజయవాడకి ఇంకొంచెం అయితే గుంటూరు కనెక్టివిటీని ఈ విధంగా గుంటూరును ప్యారల్గా విజయవాడ జంక్షన్కి ప్యారల్గా చేస్తాం అన్న దాంట్లో డెవలప్మెంట్ మాడ్యూల్స్ కనబడవా? అంటే వాణిజ్యం అంత పెరుగుతుంది. తొందరపాటుగా చాలా స్ట్రాటజిక్ గానే మావిగన్ అనే అంశం వచ్చింది. నాకు ఒకటే చెప్తున్నాను, నేను ఇన్నాళ్ళు బట్టి ముందు మావిగన్ అంటే నేను చిరాకపడ్డాను తెలుసు కదా. అదే కీడించి మేలించినట్టు నేను చూస్తుంటే నీకు వాణిజ్యం అన్నది ఎలా పెరిగిందో నిన్న ఎక్కువ రైతుల దగ్గరికి వెళ్ళితేనే కానీ నాకు బుర్ర పనిచేయలేదు. నాకెందుకు బుర్ర పనిచేయలేదంటే ఈ దగ్గర బ్యాచ్కాలు ఎవరు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏడ్ చేసి చచ్చాడు. ఈ బుర్ర తక్కువ వాళ్ళకి తెలియాలి కదా. అంటే ఇప్పుడు అరటికాయ రైతుల దగ్గరికి వెళ్ళాడు అక్కడ, ఆ రోజు ట్రైన్ వేసి పంపించింది ఎవడైనా చెప్పాడా? ఏ పూర్ణ కుంభంగానైనా చెప్పి చచ్చాడా కనుక వ్యవసాయ శాఖ మంత్రులు ఉద్ధరించి ఊళ్ళి చచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, నోరు పడిపోయి చచ్చే కదా. నాదొక చిన్న డౌట్ సార్. అవునమ్మా, ఇక్కడికి అయిన తర్వాత చెప్పాలి. అక్వా రంగంలో జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతం కరెంటు సబ్సిడైజ్డ్ రేట్ ఇచ్చి ఎంత ఉత్పాదకత పెరిగిందో చూడు. ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ రెడీ అయింది. ఉభయ గోదావరి జిల్లాలకు మచిలీపట్నం కనెక్టివిటీ ఎంత ట్రేడింగ్ పెరుగుతుందమ్మా. అవును, జస్ట్ మీరు మావిగన్ అన్న దగ్గర మీరు చెప్పే సిఆర్డిఏ 16 కిలోమీటర్ల డిస్టెన్సే పోర్టుకి లేని పరిధి. ఆ పోర్టు పరిధి 16 కిలోమీటర్ల రోడ్డు వేస్తే అందుకే చాలా తెలివిగా మొత్తం మావిగన్ సిఆర్డిఏ పరిధిలోకి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు పని చేసి చెప్పుకోలే, ఇప్పుడు పని చేయబోతే చెప్పడానికి సరళీకృతమైన మార్గం ఎంచుకోలేకపోతుండే. అదే చెప్తున్నాను. ఆ స్క్రిప్ట్లు రాసే జడ్డి వేదాలకి నేను మొమాట లేకుండా చెప్తున్నావు రే, బుర్ర ఉపయోగించి చెప్పండి రే. అంటే గతంలో మీరు అన్న ఒక మాట మంచి ఆలోచన, మావిగన్ మీరు ఎప్పుడు వ్యతిరేకించలే ఎంటైర్ డిబేట్ లో. కానీ టైమింగ్ రాంగ్ అనేది అప్పుడు మీరు చెప్పింది. బట్ ఇప్పుడు టూ ఎర్లీ అనౌన్స్మెంట్ అంటున్నారా, లేదా నిజంగానే గురి చూసి కరెక్ట్ టైంలోనే మావిగన్ అంశాన్ని తీసుకొచ్చారని అంటున్నారా? అంటే నా దృష్టిలో ఏంటంటే ఈ ఇన్నాళ్ళు డెవలప్మెంట్స్ అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అనే జడ్డితనంలోనే ఉన్నారు. ఎందుకంటే అమరావతితో ఏం చేయబోతారో చెప్పరు. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే నాకైతే అలా సూదిగా ఉండే బిల్డింగ్ లో నారాయణ కూర్చోబెట్టడానికే చస్తున్నారు తప్ప ఇందులో ప్రజలకి ఏంటో నాకెవరు చెప్పట్లేదు. ఓకే, ప్రజలకి ఏం చేయబోతున్నావు? సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో మావిగన్ అని ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఇచ్చాడు ఆయన, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. సో ఈ స్టోరీలు ఎందుకంటాను ట్రాన్స్పరెన్సీ ఎక్స్పోజ్ చేయి. గతంలో 3 రాజధాని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి దెబ్బ పడింది. ఈసారి అలా కాకుండా ఏంటి అన్నది కరెక్ట్ ప్లానింగ్
విజనరీ అనేది ఇక్కడ చూపించగలిగితే ఇప్పుడు ఇది కనుక మావిగన్ స్లోగన్తో ఉభయ గోదావరి జిల్లాలకి నిన్న ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నుంచి ఇలాంటి మంచి ప్రవచనాలు వస్తాయేమో చూశాను. ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ మావిగన్ మచిలీపట్నం తేడానికి ఏంటంటే పోర్ట్ కనెక్టివిటీ పెంచి అన్నది కనుక చెప్తే ఈ మావిగన్ వైబ్రేషన్స్ ఉభయ గోదావరి జిల్లాల దాకా వెళ్తాయి. అల్లాలు ఊరుకుంటారా? ఆక్వరంగా మా ఉత్తరాంధ్రలో లేదేంటి వాళ్ళు సార్ మేమేం చేసాం సార్ అంటే మీకు అక్కడ ఇస్తున్నాం కదా. స్క్రిప్ట్ పరంగా ఇంకా ఆ స్క్రిప్ట్లో డెన్సిటీ పెంచండి, ఎఫెక్టివ్నెస్ క్రియేట్ చేయండి. ఇప్పటికన్నా చేసింది చెప్పుకోండి, చెయ్యబోయేది కూడా చెప్పండి. మీకు ఎలక్షన్ ముందు ఆ చిడతల పరొకటి పొద్దున పేపర్లు చదివాడు ఇచ్చిన దిక్కుమాల స్క్రిప్ట్ ఏంటంటే పనికిమాలని బుర్ర ఉన్నాడు ఎవడైనా సరే ఎంటర్టైన్ చేయకుండా మేమైతే ఇది చేసాము, ఇది చేయడానికి ఇది దగ్గర డబ్బులు అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటేనే ఎలక్షన్ క్యాంపెయినింగ్. 100 కోట్లే మిగిలి చెల్లిన యనమల రామకృష్ణుడు గారి బడ్జెట్ నుంచి 2,87,000 కోట్లు పంచిన జగన్మోహన్ రెడ్డి ఇదిరా నా సత్తా అని చెప్తాడు అనుకుంటే అది చెప్పనివ్వలేదు. అదే దిక్కుమాల కోర్టు ఆపరేషన్. ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అవుతుందంటారా? అవకా అదే పరిపడి తట్టబొట్ట సర్దుకుని రాత్రి ఫ్రీకి దద్ద కోర్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా 11కి పరిమితం చేసాను పారికిపోయింది జడ్జి సన్నాసాడు. ఇంకా ఉన్నారని కదా వాదన. విత్తనాలు వేసిపోయాడు కదా, ఆ దరిద్రం ఇంకా దేవుళ్ళు పడుతుంది అక్కడే. మొత్తానికైతే 2029 రసవత్తర పోరైతే ఉండబోతుంది. కానీ ఇప్పటికైనా ఆయన మోడ్యులేషన్స్ మార్చాలి. ఆ మోడ్యులేషన్స్తో ఎఫెక్టివ్నెస్ క్రియేట్ చేయాలి. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్పు తీసుకుని కొట్టాడు సమాధానాలు ఉండాలి. వెళ్ళి ముందు చూడు ఒక పంచ్ డైలాగ్ వేసి వెళ్తాడు ప్రెస్ మీట్ తర్వాత, ఎవడికో జీవితాంతం బ్లేడ్ ఇటు కుట్లు కుట్టుకుంటూ ఉండడమే. అది మొత్తం డిబేట్ ఉండాలి. అదే మావిగనని విసరంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెర్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెర్షన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే భయానికి అగ్గికి ఆజ్యం తోడైనట్టు అవుతుంది. ఓకే, ఏదో ఒక్కదాని మీద డిస్కషన్ కంటిన్యూ అవ్వాలి, అన్నిటి మీద అవసరం లేకుండా. దేని మీద మొదలెట్టినా ఒకటే దగ్గరికి వస్తారు అంతే. మరి రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ చేయాలి. చూద్దాం సార్ ఈ అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది. మీరు అన్నట్టు కరెక్ట్ వేలో ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళినా రేపు ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. చూద్దాం ఏం చేస్తారనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.